మంగళగిరిలో 2570వ బుద్ధ పూర్ణిమ వేడుకలను మానవతా వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఓ రిపోర్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే 2570వ బుద్ధ పూర్ణిమ కాగా మన మంగళగిరిలో జరిగే 26వ బుద్ధ పూర్ణిమ. ఈసారి జరిగే ఈ బుద్ధ పూర్ణిమ ఎంతో విశిష్టమైనది. ఎప్పుడు ఎక్కడ ఈ వేడుకలు జరిగినా బుద్ధ భగవానుని ఫ్లెక్సీ పెట్టుకోవడం, బుద్ధుని ఫోటో ఎదుట జ్యోతి వెలిగించి పూలమాలలు వేసి నమస్కరించుకోవడం, కార్యక్రమం అయిపోయాక బుద్ధుని ఫోటోని అక్కడ నుండి తీసివేయడం జరుగుతుంది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా బుద్ధుని పట్ల మక్కువతో మానవతావాది తాటిపొమ్మల లక్ష్మీ పెరుమాళ్లు ఏకంగా బుద్ధ విగ్రహాన్ని తన ఇంటి ఆవరణలో ప్రతిష్ఠించడం విశేషం. మరో విశేషం ఏమిటంటే మంగళగిరి బుద్ధ విహార 25 ఏళ్ల ప్రయాణాన్ని ఉటంకిస్తూ కృష్ణార్జునరావు రచించిన ఆయన శ్వాస ధమ్మపదం అను పుస్తకాన్ని ఆవిష్కరించారు. మానవతా వేదిక తొలి ప్రచురణగా ఇది మన ముందుకు వచ్చింది. మార్పు మనలో జరగాలి, మనతోనే మొదలవ్వాలి అని బోధించే బౌద్ధాన్ని ఎటు నుంచి ఎటు చూసినా కనిపించేది జ్ఞాన కాంతులే. ఆ కాంతుల వెలుగులో కనిపించేవి శాంతి, మైత్రి, కరుణల అడుగు జాడలే. వర్తమాన సమాజంలో పేరుకొని ఉన్న గాఢాంధకారానికి కారణం అజ్ఞానమే. ఈ అజ్ఞానపు చీకట్లను తరిమే శక్తి బౌద్ధానికి ఉన్నదని విశ్వసిస్తున్న మానవతా వేదిక మీ అందరి సహకారంతో గత 4 ఏళ్లుగా బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుపుకుంటోంది. ఈసారి తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు ఇంటి ప్రాంగణంలో జరిగే బుద్ధ విగ్రహం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, శ్రీమతి తాటిపాముల వెంకటలక్ష్మి, గోలి మధు, గుత్తికొండ ధనుంజయరావు, రేఖా కృష్ణార్జున బోధి, డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డబ్బు సంపాదించే మీద ధ్యాసే లేదు. ఏ మంచి కార్యక్రమం చేద్దాం, సమాజంలోకి ఎట్లా మంచిని చెబుదాము అని బౌద్ధం ఏదైతే చెబుతుందో అదే చేస్తున్నారు ఆయన. 2001 సంవత్సరం నుంచి కృష్ణార్జునరావు గారు నాకు పరిచయము. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చినటువంటి మా అనుబంధం ఈ రోజున నేను ఇక్కడికి వచ్చేటట్లుగా జరిగింది. ఎందుకంటే నేను బౌద్ధాన్ని ఓన్ చేసుకున్నాను. నన్ను నడిపించింది బౌద్ధం, నేను నడుస్తుంది బౌద్ధంలో, ఇక మీదట నేను నడవబోయేది కూడా బౌద్ధంలోనే. దానికి మీ అందరి సహకారాలు కూడా నాకు కావాలని చెప్పి ఇలాగే మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఒక ధర్మ ప్రవచనం, బుద్ధుడి యొక్క బోధనల సారాంశం ఏంటనేది కాలాతీతం అవుతుంది కాబట్టి పెద్దలు కృష్ణార్జునరావు గారిని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 15 నిమిషాలు బుద్ధుడి విగ్రహమే పెట్టాలనేటువంటి తలంపు ఎందుకు వచ్చి ఉంటుంది, అది కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇవాళ దాదాపుగా 1% కూడా బుద్ధుడు బౌద్ధం అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని ఈ బుద్ధుడి కోసం ఉపయోగించడంలో ఆయన బుద్ధుడిని ఎందుకు ఉపయోగించుకున్నారు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నది 2 మాటలు చెప్పి సరిపెడతాను. బుద్ధుడు కోరికలు తీర్చే దేవుడు కాదు. బుద్ధుడి దగ్గర నమస్కారాలు పెట్టి లేదా విగ్రహం చుట్టూ తిరిగి లేదా కొబ్బరికాయలు కొట్టు ఇంకేదన్నా చేసి మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఓ బుద్ధ భగవాన్ మాకు తీర్చాలి అంటే ఏ కోరికలు ఆయన తీర్చడు. అయితే ఇతర దేవుళ్ళు తీరుస్తారని ప్రజల నమ్మకం. అది ఎంతవరకు తీరుస్తాయి అనేటువంటిది నేను చెప్పను. నమ్మకం ఉండబట్టే ప్రజలు పలానా దేవుడి దగ్గర మనకు కోరికలు తీరుతాయి అనేటువంటి ఒక భక్తిభావంతో ఉంటారు. ఒక చిన్న లాజిక్గా అనుకుంటే 30 కోట్ల దేవతలు లేదా వందల వేలాది మంది దేవుళ్ళు ఉన్నటువంటి భారతదేశంలో అందరూ కూడా ఆరాధనీయ దేవుళ్ళే, దేవతలే, అందరూ శక్తివంతులే. ఏ కోరిక కోరినా కూడా తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప దేవుళ్ళు. అయినా మన దేశంలో సమస్యలు తొలగిపోవు. ఇది పరిస్థితి. కావచ్చు, వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి మనిషికి
మనసులో అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, వ్యాకులత ఉంటుంది, ఉద్విగ్నత ఉంటుంది, ఆవేశం ఉంటుంది, భయం ఉంటుంది, కోపం ఉంటుంది. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి బుద్ధుడు చెప్పిన ప్రకారం. వీటిలో ఏది ఉన్నా కూడా ప్రతి మనిషికి కూడా ఇవన్నీ ఒకేసారి వస్తాయని నేను చెప్పను, కానీ ఇప్పుడు చెప్పినవి ఇంకా చెప్పాల్సినవి కూడా ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో అప్పుడప్పుడు మన మనసులోకి వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే వస్తాయో ఇవి వచ్చినప్పుడల్లా కూడా జరిగేది ఏమిటంటే మనకు శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. దానికి ప్రతిగా ఏముంటుంది? బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖం అంటే